అందరు గుడ్డిగా ఎవరెవరినో ఫాలో అయ్యి వాళ్ళ లైఫ్ రిమోట్ ని వేరే వాళ్ళ చేతిలో పెట్టేస్తారు తప్పిస్తే వేరే మార్గమే లేదు. ఆ కెరీర్స్ ఓన్లీ ఆ స్పెసిఫిక్ ఫీల్డ్ వరకే ఒక్కటే కంపారిజన్ చేస్తుంటారు. చాలా మందికి ఇంట్రెస్ట్ ఉండదు కంపారిజన్ చేయడం, కానీ బయట వాళ్ళు లేకపోతే ఇంకా వాళ్ళ క్లోజ్డ్ వన్స్ ఒక్కటే కంపారిజన్ చేస్తుంటారు. నువ్వు ఇలా ఎదగలరా, నువ్వు వాడు చూడు ఇలా ఎదిగిపోయాడు, ఏదో బుక్కులు చదివేసి కాదు. అది కూడా ఒక ప్యాషన్ ఫీలింగ్ తో ఉండాలి. ఎందుకు చేస్తున్నా, వై అనే స్ట్రాంగ్ ఉండాలి. స్పెషలైజ్ కెరీర్స్ అనేవి ఎట్లా చూస్ చేసుకోవాలి? అబ్బబ్బబ్బబ్బబ్బ ఒకటే భజన, ఒకటే భజన. సోషల్ అండ్ సైన్స్, హిందీ, హిస్టరీ, మ్యాథ్స్ లో ట్రిగ్నోమెట్రీ, జామెట్రీ, ట్రయాంగిల్, కన్స్ట్రక్షన్, ఒక్కటే భజన 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 భజన. వాటి గురించి ఏ మాత్రం లైఫ్ లో ప్రాక్టికల్ అనిపించాలి. మళ్ళీ ఆ సబ్జెక్ట్స్ అని కొన్నిట్లో. మ్యాథ్స్ లో అయితే అసలు ఇంప్రాక్టికల్, చాలా వరకు ఇంప్రాక్టికల్ థింగ్స్ ఉంటాయి. ఆల్జిబ్రా అంటారు, లేకపోతే ట్రిగ్నోమెట్రీ అంటారు, ఏది పనికిరాదు. మళ్ళీ సోషల్లో హిస్టరీ అంటారు, పురాతన కాలంలో ఏంటంటూ అంటారు, అవన్నీ ఏం పనికిరాదు. లైఫ్ లో ఒక్కటి పనికిరాదు. పోనీ మన ఓన్ ఇంట్రెస్ట్ ని కనుక్కొని బయటపడదామా, ఒక ప్యాషన్ కెరీర్ లో కనుక్కొని దాన్ని పర్సూ చేద్దామా అని ఒక్కడికి లేదు. ఇక్కడ చూస్తే టీచర్స్ కూడా చదువుకోండి ఎన్నాళ్ళ నుంచో అదే మాట, చదువుకోండి రా, కష్టపడండి, ఫ్యూచర్ బాగుంటుంది. ఒక్కటే భజన, ఒకటే గోల స్టూడెంట్స్ కి. కానీ ఎవ్వరు బాగుపడట్లే. అందరూ జాబ్స్ కి వెళ్తున్నారు, అందరూ గొర్రెల మందులోకి వెళ్తున్నారు. ఎవ్వడు డిఫరెంట్ గా చేయట్లే వాళ్ళ ఓన్ లైఫ్ లో. అందరూ గొర్రెల మందులో, ఒకళ్ళు చేసిన ఇంజనీరు వాడదే చేస్తున్నాడు, లేకపోతే వాడు చేసిన డాక్టరే వీడు కూడా చేస్తున్నాడు. తర్వాత సజెషన్ లో ఒకటి, మళ్ళీ నువ్వు హాస్టల్లో జాయిన్ అయిపోరా, బాగా ఫ్యూచర్ బ్రైట్ ఉంటుంది, అక్కడ ఒంటరిగా బాగా చదువుకోవచ్చు. తొక్కలో ఏం కాదు, నిజం చెప్తున్నా. చాలా వర్స్ట్ మెంటాలిటీ ఇది సొసైటీలో. వాళ్ళ ఓన్ ఇంట్రెస్ట్ అనేది బయట తీసుకొచ్చి ప్యాషన్ కెరీర్ లో మార్చుకోవాలంటే అవన్నీ యాక్సెప్ట్ చేయాలి సొసైటీ. కానీ ఎవరైతే తన సొంత టాలెంట్స్ ని బయటకు తీసుకొచ్చి దాన్ని క్లియర్ గా రీసెర్చ్ చేసి స్ట్రగుల్ అవుతాడు, ఒక్క 5-10 years స్ట్రగుల్ అవుతాడు చూడండి, దెబ్బకి వాడి లైఫ్ సక్సెస్ఫుల్. షార్ట్ చెప్తున్నా, నేను అదే ఫేజ్ లో ఉన్నాను కాబట్టి మీకు నేను అది చెప్తున్నా, ఆ జర్నీ గురించి చెప్తున్నా. నేను సేమ్ జర్నీలోనే, మీతో పాటే సేమ్ జర్నీలోనే ఉంటాను. స్టూడెంట్ జర్నీలో ఎవరైతే ప్యాషన్ కెరీర్ లో పర్సూ చేస్తున్నానో అదే జర్నీలో నేను కూడా ఉన్నా. సో ఇప్పుడు ఈ వీడియో టాపిక్ ఏంటి, అసలు ఇంత మాట్లాడుతున్నాను ఎందుకు, ఇదంతా మాట్లాడుతున్నాను మీరు అనుకోవచ్చు. దానికో పర్పస్ ఉంది ఈ వీడియో ఎందుకంటే ప్యాషన్ కెరీర్ కనుక్కోవడం ఒక ఎత్తు. చాలా మంది ప్యాషన్ కెరీర్ అనుకుంటాం, కానీ ఎలాంటి ప్యాషన్ కెరీర్, ఎలాంటి స్పెషలైజ్డ్ కెరీర్ కనుక్కున్నారు, ఆ ప్యాషన్ కెరీర్ లోని సబ్ కేటగిరీ కెరియర్ ని ఏం చూస్ చేసుకున్నారు. అందరూ నార్మల్ కెరీర్ అన్న జనరల్ గా చేస్తారు. ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసే ఒక సినారియో, సొసైటీ సినారియో, అలానే ప్రతి వాళ్ళు అదే చేస్తే ఇంకా డిఫరెంట్ థింకర్స్ కి స్పేస్ ఎక్కడ? అదే చెప్తున్నాను మీకు కూడా, డిఫరెంట్ గా థింక్ చేయండి, స్పెషలైజ్డ్ కెరియర్స్ ని ఎంచుకోండి. దానికోసం ఈ వీడియో మీకు ముందు తీసుకొచ్చాను. సో వీడియో చివరి వరకు చూడండి, ఇక్కడ స్కిప్ చేయొద్దు. స్పెషలైజ్డ్ కెరియర్స్ అంటే ఏంటో మీకు తెలుస్తుంది. ఆ స్పెషలైజ్డ్ కెరియర్స్ అంటే ఏంటో తెలిసినాక మీకు ఈజీ అయిపోతుంది స్పెషలైజ్డ్ కెరియర్స్ ని చూస్ చేసుకోవడం. ఆ ప్యాషన్ కెరీర్ లోనే మీరున్న ఇంట్రెస్ట్, మీకున్న టాలెంట్స్, హిడెన్ టాలెంట్ లోంచే ఆ స్పెషలైజ్డ్ కెరీర్స్ ని బయటకు తీసుకొచ్చి అందులోనే మీరు పర్సూ చేసి స్పెషలైజ్డ్, ఇప్పుడు ఎలాగ డాక్టర్ అట్లా స్పెషలైజ్డ్ అనమాట. ఆ డాక్టర్ లో కూడా హార్ట్ సంబంధించిన డాక్టర్ ఉంటాడు కదా, అట్లాగా ఎక్సెట్రా అట్లా స్పెషలైజ్డ్ అనమాట. స్పెషలైజ్డ్ కెరియర్ ని ఎలా ఎంచుకోవాలి ఈ వీడియో అంతా అర్థం అవుతుంది చూస్తేనే, చివరి వరకు చూస్తేనే. చాలా మంది స్కిప్ చేసి చూస్తున్నారు. స్కిప్ చేయండి, చివరి వరకు చూడండి. చాలా ఇంత ఇంపాక్ట్ ఉంటుంది ఈ వీడియోలో, వాల్యూ ఉంటుంది, చూడండి. సో వీడియో స్టార్ట్ చేసేద్దామా, టాపిక్ మొదలెడదామా? అయితే రండి. నా పేరు సాయాదిత్య, నేను కూడా ఇలానే చెప్తుంటాను. డైవర్జెంట్ ప్యాషన్ కెరీర్ రిలేటెడ్ వీడియోస్ తీసుకొస్తూ ఉంటా, ఫ్యూచర్ లో ఇంకా రెగ్యులర్ గా ఇలానే తీసుకొస్తూ ఉంటా. నాతో జాయిన్ అవ్వండి, రండి. సో ఇప్పుడు వీడియో స్టార్ట్ చేసేద్దాం. అసలు స్పెషలైజ్డ్ ప్యాషన్ కెరీర్స్ లోకి వెళ్ళబోయే ముందు అసలు స్పెషలైజ్డ్ కెరీర్స్ అంటే ఏంటో తెలుసా బాసు మీకు? నాకు తెలిసి చాలా మందికి స్పెషలైజ్డ్ కెరీర్స్ అంటే తెలియదు. అందరు గుడ్డిగా ఎవరెవరినో ఫాలో అయ్యి వాళ్ళ లైఫ్ రిమోట్ ని వేరే వాళ్ళ చేతిలో పెట్టేస్తారు తప్పిస్తే వేరే మార్గమే లేదు. సో అలా చేతిలో పెట్టుకోకుండా ఉండాలంటే మీరు మీ బలాలు, సపోజ్ డాక్టర్ ఫీల్డ్ ఎంచుకోండి, లేకపోతే సపోజ్ గిటార్ వాయించడం అంటే మీకు ఇష్టం, లేకపోతే కీబోర్డ్ ఉంటుంది కదా, కీబోర్డ్ ప్లే చేయడం అంటే ఇష్టం, అందులో ఏమైనా స్పెషలైజ్డ్ కెరీర్స్ ఉన్నాయా? లేకపోతే సపోజ్ ఆంటర్ప్రెన్యూర్ అవ్వాలని, ఆంటర్ప్రెన్యూర్ లో కొన్ని టైప్స్ ఆఫ్ ఆంటర్ప్రెన్యూర్షిప్ ఉంటాయి. ఆన్లైన్ ఆంటర్ప్రెన్యూర్షిప్, ఇంకోటి ఆఫ్లైన్ మోడ్ లో కూడా చేయొచ్చు. దీస్ ఆర్ ద మెయిన్ 2 టైప్స్ ఉంటాయి. అలానే మీ స్పెషలైజ్డ్ కెరీర్స్ అనేవి చాలా ఉంటాయి. ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాను మీకు అర్థం కావడానికి స్పెషలైజ్డ్ కెరీర్స్ అంటే ఏంటని.
అంటే స్పెషలైజ్డ్ కెరీర్స్ అంటే ఆ కెరీర్స్ ఓన్లీ ఆ స్పెసిఫిక్ ఫీల్డ్ వర్కే. జనరలైజ్ కెరీర్స్ అందరు చేసిన లాగా కాదు. అందరూ అదే చేస్తే ఇంకేం లాభం కదా, మీరు చెప్పండి. సో అందుకే స్పెసిఫైడ్ స్కిల్, స్పెసిఫిక్ కెరియర్ చూస్ చేసుకోవడం, అందులో స్కిల్ ట్రైనింగ్ చేసుకొని అందులో ఎదగడం అంటే చాలా ఉత్తమం. స్పెషలైజ్డ్ కెరియర్స్ అనేవి ఎట్లా చూస్ చేసుకోవాలి? సీదా సాదాగా చూస్ చేసుకుంటే ఏదో వాళ్ళలో చిక్కుకున్నట్టు అసలు కెరీర్ ఎట్లో కన్ఫ్యూజన్ లో పోతుంది. అందుకని మీరు జాగ్రత్తగా రీసెర్చ్ చేసి మీరు కెరీర్ ని రీసెర్చ్ చేయాలి. స్పెసిఫైడ్ కెరియర్స్, అందులో ఫస్ట్ మీ బలాలేంటో తెలుసుకోండి. చిన్నప్పటి నుంచి ఎన్నో మీకు బలాలు ఉంటాయి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, నాకు ట్రేడింగ్ చేయాలంటే ఇంట్రెస్ట్, లేకపోతే నాకు ఇలా యూట్యూబర్ అవ్వాలంటే ఇంట్రెస్ట్. అది నా బలం, నా నమ్మకం, నా బలం నేను నమ్ముతున్నా. అలాగా మీ బలం మీకు ఉంటుంది. మీ బలాన్ని నమ్మి అది బయటికి తీసుకురావాలి. అది ఫస్ట్ థింగ్. రెండోది నేను ఒకటి చెప్తాను నా తరఫు నుంచి, ఇది కూడా నా హార్ట్ టచ్ అవుతుంది పాయింట్ ఏంటంటే, ఒక్కటే కంపారిజన్ చేస్తుంటారు. చాలా మందికి ఇంట్రెస్ట్ ఉండదు కంపారిజన్ చేయడం, కానీ బయట వాళ్ళు లేకపోతే ఇంకా వాళ్ళ క్లోజ్డ్ వన్స్ ఒక్కటే కంపారిజన్ చేస్తుంటారు. నువ్వు ఇలా ఎదగలరా, నువ్వు వాడు చూడు ఇలా ఎదిగిపోయాడు, ఒక్కటే. సో ఎవరిని తప్పు పట్టలే, కానీ స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్తున్నా, అర్థం చేసుకోండి. మీ లైఫ్ లో, మీ ప్యాషన్ కెరీర్ లో చాలా మంది చాలా వరకు చెప్తున్నా 99% ఆఫ్ పీపుల్ మీ లైఫ్ లో ఏమి మీకు హెల్ప్ చేయరు. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తో నేను చెప్తున్నా. మీ ప్యాషన్ కెరీర్ ని మీరు కనుక్కోండి, వేరే వాళ్ళ చేతిలో పెడితే అంతే సంగతులు అయిపోయారు. కాబట్టి మీ ఓన్ జీవితం, ఇంకోటి మీ జీవితం రిమోట్ అనేది వేరే వాళ్ళ జీవితంలో పెట్టదు. మీ రిమోట్ మీకే, మీ లైఫ్ మీదే. అలాగే అనుకోని ముందు పోండి లైఫ్ లో, మీ ప్యాషన్ కెరీర్ లో. అలాగే మీ స్పెషలైజ్డ్ కెరీర్స్ ని కూడా కనుక్కోండి. లేదంటే ఎవరైనా ఆ స్పెషలైజ్డ్ కెరీర్స్ లో వెళ్ళారా చూడండి ఒకసారి, ఆన్లైన్ లో రీసెర్చ్ చేయండి. ఎవరైనా గ్రేట్ పీపుల్ సక్సెస్ఫుల్ అయి ఉంటారు కదా, అందులో స్పెసిఫైడ్ కెరియర్స్ ని ఎంచుకొని అందులో సక్సెస్ఫుల్ అయ్యే వాళ్ళు ఉంటారు. అలా చాలా సాధన ఉంటుందండి, చాలా సాధన చేయాలి. ఉట్టిగా ఏది రాదు. ఈ స్పెషలైజ్డ్ కెరియర్స్ కూడా ఉట్టిగా ఏది కనుక్కోలేదు, రీసెర్చ్ చేయాలి, సాధన చేయాలి. ఏదో బుక్కులు చదివేసి కాదు, అది కూడా ఒక ప్యాషన్ ఫీలింగ్ తో ఉండాలి. ఎందుకు చేస్తున్నా, వై అనే స్ట్రాంగ్ ఉండాలి. అప్పుడే మీ స్పెషలైజ్డ్ కెరియర్స్ కనుక్కోగలుగుతారు. ఇందాక చెప్పేనే, వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోకుండా దేర్ జర్నీ ఇస్ డిఫరెంట్ జర్నీ, యువర్ జర్నీ ఇస్ డిఫరెంట్ జర్నీ. నేను పర్సనల్ గా నేను ఎక్స్పీరియన్స్ చేసిన వాడిని పాయింట్, మీరు డెఫినెట్ గా బెనిఫిట్ అవుతారు. పాటించి చూడండి. సో అది స్పెషలైజ్డ్ కెరీర్స్ ఎట్లా చూస్ చేసుకుంటారంటే, ఇవి కొన్ని పాయింట్స్. ఎవరైతే వాళ్ళ ఓన్ స్ట్రెంగ్స్ పైన ఫోకస్ పెట్టి కంపారిజన్ చేయకుండా వెళ్ళి వాళ్ళ ఓన్ స్పెషలైజ్డ్ కెరీర్స్ ఏంటో వాళ్ళు చూస్ చేసుకొని సొంతంగా నిలబడాలి. మళ్ళీ సొంత దమ్ముతో ఎవ్వరు రాకపోయినా సరే నేను నిలబడతా, నా స్పెషలైజ్డ్ కెరీర్స్ అనుకోని ముందుకెళ్తే చూసుకోండి సక్సెస్ఫుల్. నేను చెప్తున్నా, నేను ఎక్కడ చూడడం కాదు, నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా. నేను ఇంకా చాలా మంది అంటారు, ఈ స్పెషలైజ్డ్ కెరీర్ లో చూస్ చేసుకోవడంలో నేను వేరే వాళ్ళ రివ్యూ తీసుకొచ్చా, లేకపోతే వేరే వాళ్ళ సలహా తీసుకొచ్చా, ఆ తప్పు పని మాత్రం చేయొద్దు. కావాలంటే మీ పేరెంట్స్ తో కూర్చొని డిస్కస్ చేయండి. నేను ఇలా వెళ్దాం అనుకుంటున్నా, ఈ కెరీర్ లో వెళ్దాం అనుకుంటున్నా, నా ప్లాన్ ఇది, నా ఫ్యూచర్ ప్లాన్ ఇది అని వాళ్ళు కూర్చొని చెప్పండి. ఆల్రెడీ ఈ టాపిక్ పైన నేను డీటెయిల్ గా డిస్కస్ చేశాను, హౌ టు కన్విన్స్ యువర్ పేరెంట్స్ ఇన్ యువర్ ప్యాషన్ కెరీర్. అవన్నీ వీడియోస్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తా, లేకపోతే పైన ఐడి కార్డ్స్ లో ఇస్తా. ఒక్కటే గోల్ పెట్టుకోండి, కొడితే కుంభస్థలమే బద్దలవ్వాలి. ఒక్క 5 to 10 years కూర్చోండి మీ ప్యాషన్ కెరీర్ లో. నేనేం మోటివేషన్ స్పీకర్ కాదు, నేను చెప్పానంటే అవతల వాళ్ళ కెరీర్ లో దెబ్బకి సక్సెస్ఫుల్ అవ్వాలంటే అట్లా ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లో నేను చెప్తాను. ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నా. ఈ వీడియోలో ముఖ్య ఉద్దేశం స్పెషలైజ్డ్ కెరియర్స్ ఎలా చూస్ చేసుకోవాలో మీకు అర్థమైనట్టు. అర్థమైనకపోతే ఒకసారి రివైండ్ చేయండి, వీడియోని రివైండ్ చేసి చూసుకోండి. వీడియో ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఎవరైతే స్పెషలైజ్డ్ కెరియర్స్ ని ఎంచుకోలేకపోతున్నారో అందరూ సింపుల్ గా చెప్పాలంటే, ఎవరైతే గొర్రెల మందులో ఇంకా 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 అదే గొర్రె మందుల్లో వెళ్తున్నారో, అందరు మాటలు విని వాళ్ళ జీవితం లైఫ్ రిమోట్ ఇంకోళ్ళ చేతిలో పెట్టుకొని అలా వెళ్తున్నారో వాళ్ళకే ఎస్పెషల్లీ షేర్ చేయండి. వీలైతే నెక్స్ట్ ఫ్యూచర్ వీడియోస్ లో ఇలా కలుస్తుందాం. మంచి వీడియోస్, రెగ్యులర్ వీడియోస్ తో కలుస్తుందాం. అంతవరకు సెలవు. ఇలానే స్టే ట్యూన్. మీ ప్యాషన్ కెరీర్ ని ఏం ఫియర్ లేకుండా సక్సెస్ఫుల్ గా పర్సూ చేస్తారని, ఎవ్వరు తోడు లేకుండా సొంత దమ్ముతో మీరు లేచి నిలబడి బౌన్స్ బ్యాక్ అయ్యి వెళ్తారని మీ ప్యాషన్ కెరీర్ లో ఆశిస్తూ, దిస్ ఇస్ సాహిత్య. జై హింద్.